పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ సినిమా ప్రీమియర్ షోను ఇప్పుడే చూసొచ్చాను. విజయవాడలోని విజయలక్ష్మి థియేటర్లో మూవీ ప్రీమియర్ షో చూశాను. సినిమా చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే హరిహర వీరమల్లు సినిమా నచ్చింది. నా పరంగా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. కానీ సినిమా చూసిన వెంటనే నాకైతే పవన్ నీకో దండం నాయనా అని దండం పెట్టాలని అనిపించింది. అందుకే తమ్మునిలో కూడా ఆ టైటిలే పెట్టాను. అయితే నాకు అలా ఎందుకు అనిపించిందో నేను మీకు తర్వాత చెప్తాను. కానీ ముందుగా సినిమా నాకు ఎందుకు నచ్చిందనే విషయం గురించి చెప్తాను. అంతకన్నా ముందు మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమైతే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేయండి ప్లీజ్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా కథ. అవును, చరిత్రలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడమే మోటి ప్లస్ పాయింట్. ఈ సినిమా ప్రధాన కథ ఏంటో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పేశారు. ఏపీలోని కొల్లూరులో లభించిన కోహినూరు డైమండ్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఆ డైమండ్ను ఔరంగజేబు తీసుకెళ్తాడు. దానిని మన ప్రాంతానికి తీసుకురావడం కోసం హరిహర వీరమల్లు చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఆ పోరాటంలో వీరమల్లు ఎంతవరకు సక్సెస్ అయ్యాడు, ఆయనకు ఎదురైన సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాడు అనే విషయాలు తెలియాలంటే థియేటర్కు వెళ్లాల్సిందే. ఇక ఇంతకు మించి నేను కథ చెప్పను, ఎందుకంటే ముందుగానే కథ మొత్తం చెబితే మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి చారిత్రక కథతో సినిమాని తీయడం చాలా బాగుంది. మంచి యాక్షన్, అడ్వెంచర్, పీరియాడిక్ థ్రిల్లర్గా సినిమాని బాగా తీశారు. 5 ఏళ్ల క్రితమే సినిమాను మొదలుపెట్టినప్పటికీ పలు కారణాలతో షూటింగ్ పూర్తి చేసుకోవడం ఆలస్యమైన సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తంగా 5 ఏళ్ల పాటు సినిమా సెట్స్ మీదనే ఉన్నప్పటికీ చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. పవన్ ఎంట్రీ సీన్కు అయితే గూస్ బంప్స్ పక్కా అని చెప్పుకోవాలి. పవన్ను 2 ఏళ్ల తర్వాత థియేటర్లో చూసిన ఫ్యాన్స్ అయితే ఎంట్రీ సీన్లో చుక్కాలు చించుకోవడం ఖాయం. ఫస్ట్ హాఫ్లో పాత్రలు పరిచయం చేస్తూ కథలోకి బాగా తీసుకెళ్లారు. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది. ఇంటర్వెల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. మొత్తంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశారు. సినిమాలోని విజువల్స్, సెట్స్ ఆకట్టుకున్నాయి. చార్మినార్ సెట్ బాగుంది. కానీ ఎందుకో ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త డల్ అనిపించింది. బహుశా సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ లో కథ కాస్త లాక్ చేశారేమో అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఓవరాల్ గా మాత్రం ఒక మంచి చారిత్రక సినిమా చూశామనే ఫీలింగ్ తో బయటకు వచ్చాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మన స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలు కూడా ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేశారు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఇన్ని రోజులు ఫ్యాన్స్ కూడా అదే నిరాశలో ఉన్నారు. కానీ ఆ బాకీని ఈ సినిమాతో తీర్చేశారు పవర్ స్టార్. నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో హరిహర వీరమల్లు సినిమా మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ చారిత్రక సినిమా చేయడం ఇదే మొదటిసారని. కానీ వచ్చిన అవకాశాన్ని ఆయన అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ పాన్ ఇండియా కోరికను కూడా తీర్చారు. ఒక రకంగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టారని చెప్పొచ్చు. హరిహర వీరమల్లుకు అతిపెద్ద పాజిటివ్ పాయింట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణే. అవును, పవన్ వన్ మ్యాన్ షోనే ఈ హరిహర వీరమల్లు సినిమా. వీరమల్లుగా ఆయన అద్భుతంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అయితే రెచ్చిపోయారు. ఆయన డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ పిక్స్ అంతే. ఔరంగజేబును ఎదిరించే సీన్స్లో, యుద్ధ సన్నివేశాల్లో దుమ్ము లేపారు. ముఖ్యంగా వీరమల్లుగా పవన్ లుక్ చాలా బాగుంది. చాలా సింపుల్ గా చూడగానే మైండ్ లో రిజిస్టర్ అయ్యేలా వీరమల్లును బాగా చూపించారు. ఈ విషయంలో కాస్ట్యూమ్ డిజైనర్ను అభినందించాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు తన గుర్రపు స్వారీలో వీక్ అని చెప్తుంటారు, కానీ ఈ సినిమాలో తెరపై మనకు అలాగే ఏమీ అనిపించదు. గుర్రానికి ఏమైనా చెప్పి మాయ చేశారో లేదంటే బాగా నేర్చుకున్నారో తెలియదు, కానీ గుర్రపు స్వారీ చాలా బాగా చేశారు. ఆయన గుర్రపు స్వారీ చేస్తూ అలా వస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. సినిమాలోని చివరి 20 నిమిషాల యాక్షన్ సీన్స్ అంటే క్లైమాక్స్ కు ఆయన కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన క్లైమాక్స్ చాలా బాగుంది. నటుడుగానే కాకుండా యాక్షన్ కొరియోగ్రాఫర్ గాను పవన్ సత్తా చాటారు. అలాగే మాట వినాలి పాటకు తన గాత్రాన్ని కూడా ఇచ్చారు. అంటే పాట పాడారు. ఆ పాటను మనం ఆల్రెడీ లిరికడ్ వీడియోలో చూసాం. బాగా అనిపించింది. అంటే ఈ సినిమాలో పవన్ ఒక నటన మాత్రమే చేయకుండా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే పాట కూడా పాడారు. అన్నిట్లోనూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నటుడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అని. ఒకే సమయంలో ప్రభుత్వ పాలనను చూసుకుంటూ నటిస్తున్నారు కూడా. అంటే ఒకే రోజులో ఆయన నటిస్తున్నారు ప్లస్ ప్రభుత్వ పాలనను చూసుకుంటున్నారు. సమయభావం లేని కారణంగా ఎన్నికల తర్వాత హరిహర వీరమల్లు మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి ఆయన రోజుకు 2 గంటలు మాత్రమే సమయం ఇచ్చారు. ఇందుకోసం ఆయన ఉదయం 4 గంటలకి నిద్ర లేచేవారు. ఇదే విషయాన్ని ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రెస్ మీట్లలోనూ చెప్పారు. కానీ ఒకే టైంలో ప్రభుత్వ పాలనను చూసుకుంటూ సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చెప్పాల్సిందే. ఆయన కష్టానికి ఖచ్చితంగా చేతులెత్తి దండం పెట్టాలని నాకు అనిపించింది. అందుకే తమ్నెల్లో నేను పవన్ నీకో దండం అని టైటిల్ పెట్టాను. ఆ రకంగా నేను పవన్ కళ్యాణ్ గారికి నేను నా యాక్సెప్ట్ చెప్పినట్టు అవుతుందని. ఈ సినిమాలో నటుల పరంగా ఇతర పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే
హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటనను మెచ్చుకొని తీరాల్సిందే. ఆమె చాలా బాగా చేసింది. తెరపై అందంగా కనిపించింది. ఆ పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉంది. కీలకమైన పాత్రను మంచి హావభావాలతో తన నటనతో బాగా చేసింది నిధి అగర్వాల్. పాటలో తన డ్యాన్స్తో ఆకట్టుకుంది. ఆమె హావభావాలు బాగున్నాయి. నిధికి ఈ సినిమాలో చాలా మంచి రోల్ పడింది. అలాగే చిత్ర యూనిట్తో పాటు పవన్ ఫ్యాన్స్ నిధి అగర్వాల్కు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే బాలీవుడ్తో పాటు ఇతర భాషల్లో ప్రమోషన్స్ను ఆమె తన భుజాలపై వేసుకుంది. పవన్ ప్రమోషన్స్కు రాకపోయినప్పటికీ సింగిల్ హ్యాండెడ్గా ఇతర భాషల్లో సినిమాను ప్రమోషన్స్ రూపంలో జనాల్లోకి తీసుకెళ్లింది నిధినే. ఈ విషయాన్ని పవన్ కూడా ఆల్రెడీ చెప్పారు. ఇక ఔరంగజేబ్గా బాబు డియోల్ అదరగొట్టారు. మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. పవన్కు ధీటైన పాత్రలో ధీటైన నటనతో ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో అర్జున్ రాంపాల్, జాంక్విలిన్ ఫెర్నాండోజ్, తనికెళ్ల భరణి, పూజిత పొన్నాడా, ఆదిత్య మీనన్, సునీల్, అనసూయ, నోరా ఫతేహి, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. చారిత్రక సినిమాలో అవసరమైన చోట సునీల్ తన హాస్యంతో నవ్వించాడు. అలాగే కోట శ్రీనివాసరావుకు ఇదే చివరి సినిమా అనే సంగతి మనందరికీ తెలిసిందే. చివరిసారిగా ఆయనను థియేటర్లో చూడొచ్చు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి మంచి కథను సిద్ధం చేశారు. అయితే సినిమాలోని చాలా భాగం క్రిష్ తెరకెక్కించాడని మనందరికీ తెలుసు. మిగతాది జ్యోతి కృష్ణ తీశారు. అయితే అది కూడా క్రిష్ పర్యవేక్షణలోనే జరిగిందని సమాచారం. కాకపోతే జ్యోతి కృష్ణనే సినిమాలోని మిగిలిన పార్ట్కు దర్శకత్వం వహించారు. మొత్తంగా ఇద్దరి చేతుల మీదుగా జరిగిన దర్శకత్వం బాగానే ఉంది. కానీ ఎవరు ఏ పార్ట్ తీశారో తెలియదు. మొత్తంగా అయితే సినిమా బాగానే ఉంది. సీన్స్ను బాగా ఎలివేట్ చేశారు. సినిమాను విజువల్గా బాగా చూపించారు. నాటి కాలంలోని వాతావరణ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ కాలంలో వాతావరణం ఇలాగే ఉండేదేమో అనే ఫీలింగ్ కలిగేలా చేశారు. నాటి రోజుల కోటలను, యుద్ధ సన్నివేశాలను బాగా చూపించారు. ముఖ్యంగా పవన్ను ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో అలాగే చూపించారు. అలాగే సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చేలా పవన్ పాత్రను తీర్చిదిద్దారు. దర్శకుడి టేకింగ్ను అభినందించాల్సిందే. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. సినిమాను ఆసక్తికరంగా చూపించారు. అయితే దర్శకత్వం విషయంలో నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిని నెగిటివ్ పాయింట్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇక జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ను ఆయన చాలా బాగా చూపించారు. చారిత్రక సన్నివేశాలను అందుకు తగ్గట్టుగా చూపించి అప్పటి కాలం అట్మాస్ఫియర్ ఫీలింగ్ను థియేటర్లలో కలిగేలా చేశారు. సుల్తాన్ల కాలంలోని కోటలను, యుద్ధ సన్నివేశాలను ఇలా అన్ని బాగానే చూపించారు. ఓవరాల్గా సినిమాటోగ్రఫీ సూపర్. ఇక 7 ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ సినిమాకు మరో కీలకమైన అతిపెద్ద పాజిటివ్ పాయింట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా తీశారు. సినిమా మొత్తం రిచ్గా చూపించారు. ముఖ్యంగా సినిమా షూటింగ్ లేట్ అవుతున్నా భయపడకుండా సినిమాను దగ్గరుండి బాగా తీశారు. నిర్మాత ఏఎం రత్నంను మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం చాలా చోట్ల బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు. ముఖ్యంగా పవన్ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ లో తన బ్యాక్గ్రౌండ్ తో కీరవాణి దుమ్ము లేపారు. చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే మొత్తం అనుకున్న చాలా చోట్ల అని ఎందుకు అన్నానో నేను తర్వాత చెప్తాను. సినిమాలో మొత్తం 4 పాటలు ఉంటే 2 బాగున్నాయి. ఒకటి మాట వినాలి, ఇంకొకటి కొల్లగొట్టి నాదిలో. వీటికి పెంచల్ దాస్ చంద్రబోస్ మంచి లిరిక్స్ అందించారు. ఇక ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తాను రాజమౌళి సినిమాలకు ఇచ్చినంత బాగా వేరే వాళ్ళ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వనని మరోసారి నిరూపించుకున్నారని నాకు అనిపించింది. ఆల్రెడీ మనకు ట్రైలర్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాస్త తేడా కొట్టింది. అలాగని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదా అంటే బాగుంది. ఓవరాల్ గా డీసెంట్ గా ఉంది. కానీ ఇంత మంచి సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా ఇవ్వచ్చు అని నాకు అనిపించింది. మ్యూజిక్ బాగానే ఉన్నా ఏదో ఒక తెలియని అసంతృప్తి ఉంటుంది. అలాగే దర్శకత్వం పరంగాను నాకు ఎందుకు కొన్ని సీన్లను ఇంకా బాగా తీయొచ్చు అనిపించింది. బహుశా నాకు తెలిసి పవన్ డేట్లు ఎక్కువగా దొరకపోవడం, దర్శకత్వం చేతులు మారడం వల్ల ఆ సమస్య వచ్చి ఉండొచ్చు. అలాగే స్క్రీన్ ప్లే బాగానే ఉంది. కానీ సినిమా ఎందుకో ఎంగేజింగ్ గా, ఎగ్జైట్మెంట్ గా అనిపించదు. డైరెక్టర్ క్రిష్ సినిమాలో నాకు మొదటి నుంచి ఉండే కంప్లైంట్ ఇదే. ఆయన సినిమాలో మంచి స్టోరీ, మంచి సీన్స్ ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే ఎందుకో ఎంగేజింగ్ గా ఉండదు. అంతెందుకు ఆయన కెరీర్లోని అతిపెద్ద హిట్ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. గౌతమిపుత్ర శాతకర్ణిలో చాలా పెద్ద లెవెల్లో యుద్ధాలు జరుగుతుంటాయి. కానీ మనం ఎందుకో వాటికి అంతగా కనెక్ట్ కాలేకపోతాం. ఎందుకంటే అవి ఎగ్జైటింగ్గా, ఎంగేజింగ్గా ఉండవు. ఇందులోనూ నాకు అదే ప్రాబ్లం కనిపించింది. అలాగే సెకండ్ పార్ట్ కోసం స్టోరీని కాస్త లాక్ చేసిన ఫీలింగ్ నాకు కలిగింది. నెగిటివ్ పాయింట్స్ ఇంకా అంతే. అయితే పాజిటివ్ పాయింట్స్తో పోల్చుకుంటే నెగిటివ్ పాయింట్స్ తక్కువగానే ఉన్నాయి. అలాగే పాజిటివ్ పాయింట్స్ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో నెగిటివ్ పాయింట్స్ థియేటర్లో ఎక్కువగా కనిపించవు. మొత్తంగా సినిమా బాగుంది. పైగా మన చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడండి. నాకు తెలిసి మీకు కూడా సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి సినిమాను మీరు కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి సినిమా రివ్యూస్ను అందరికంటే ముందుగా పొందడానికి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.